రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే 2 నెలల పెరిగిన పెన్షన్లు, రాని వారి పరిస్థితి ఎలా, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలు మీ ముందుకు రావడం జరుగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అనగా రైతు బంధు, దళిత బంధు, రైతు రుణమాఫీ ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మాత్రం వెనుకబాటు అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. మెసేజెస్ వచ్చిన వారికి మాత్రమే ఆసరా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని, దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఖండించింది. ఎలాంటి మెసేజెస్ రాకుండా ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొనడం జరిగింది. మార్చి, ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు ఎవరికైతే రానట్లయితే ఈ నెలలో కలిపి ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.